అమ్మ మీ ఊరికి స్టీల్ ప్లాంట్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది మీకు? వస్తే మంచిదే అనిపిస్తుంది. మా పిల్లలు బతుకుతారు. ఎప్పుడూ కూడా అతనికి మేము రుణపడి ఉంటాం. పిల్లలకి మంచి జాబులు వచ్చి వాళ్ళ కాలమాలను బతికితే కన్నందుకు మాకు గర్వంగా ఉంటుంది, చేసుకున్నందుకు వాళ్ళ భార్యలకి గర్వంగానే ఉంటుంది. ఇచ్చినందుకు అతనికి రుణపడి మేము ఉంటాం. ఇప్పుడు ఉద్యోగాలు కూడా వస్తూ ఉంటే నగరం అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? అభివృద్ధి జరుగుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ వచ్చింది నచ్చితపారని ఇప్పుడు అందరూ చేలో పని చేసుకుంటే అందరూ డ్యూటీలో పోతున్నాం. ఇంకా దీని మీద అది మేలు కదా, వస్తే ఇంకా మాకు బాగుంది అదనమాట. వస్తే మంచిదనే మేము అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నాం? ట్యాక్స్ చెప్తాం, చాలా బాగా చేశాడు అన్ని మన కాలనీలో ఇస్తున్నారు. ఈ ఫస్ట్ కూడా అతనే వచ్చాడు, అతనే మంచి పనులు చేశాడు. మరి ఇప్పుడు అతనే వచ్చాడు, మంచి పనులు చేస్తాడని కదా ఆశతోటి కదా అందరం వేసాం. మళ్ళా స్టీల్ ప్లాంట్ వల్ల అభివృద్ధి ఏమండి? స్టీల్ ప్లాంట్ వస్తున్నప్పుడు అక్కడ జనాలు తీసుకుంటారండి. కంపల్సరీగా ఎంప్లాయ్మెంట్ ఫిలప్ చేయాలి కదా. చదువుకున్న వారు చదువుకున్న ఎవరు చదువు తగ్గ ఉద్యోగాలు వస్తాయి. ఏవి చదువుకున్నట్టు ఈ మట్టి పనులని ఆ పనులని ఈ పనులని రకరకాలైన పనులు ఉంటాయి కదండి. కంపల్సరీ మెరుగైనటువంటి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశిస్తున్నామండి. బ్రహ్మాండంగా నిరుద్యోగ సమస్య ఆ రోజుకి ఎవరైతే ఐటీఐలు చేశారో, ఎవరైతే పాలిటెక్నికల్ చేశారో, ఎవరైతే బీటెక్ చదువుకున్నారో ఆ చదువుకున్న ఐటీఐ వాళ్ళు కనీసం ఫిట్టర్ కాడి నుంచి, వెల్డర్ కాడి నుంచి, అలాగే ఎలక్ట్రీషియన్ కాడి నుంచి, అలాగే బీటెక్ పాలిటెక్నికల్ వీళ్ళందరూ కూడా నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఈ ప్లాంట్ రాబోతే ఇప్పుడు చదువుతున్న వరకు గతంలో కంప్లీట్ చేసినంత వరకు కూడా నిరుద్యోగ సమస్య తీరుతుందని నేను ఆశిస్తున్నానండి. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లోనే భాగంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్న ఆలోచనతో ఉంటే మరి అడ్డుకునే ప్రయత్నంగా మరి వైసీపీ నేతలు మాట్లాడే మాటలు అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? దాన్ని మాత్రం చూడండి, వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు దాస్తారండి. వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు, డబ్బులు ఇచ్చి గెలాలని చూస్తారు. ఈరోజు ఆ సమస్య లేదండి. ఈరోజు ఆ పరిస్థితి లేదండి. ఇక్కడ వైసీపీ చెప్పుకోవడం, డప్పు కొట్టుకోవడం తప్ప ఏమీ లేదండి. వాళ్ళు చేసింది ఏమని చెప్పండి. నిన్న ఒక ఆటోలో ప్రయాణం చేస్తున్నాను. ముగ్గురు ఒక వర్ష అమ్మాయి, ఒక ఆంధ్ర వాళ్ళిద్దరూ పైన మధ్యలో కూర్చున్నాను నేను. ఈ రోడ్లు చూశారండి, ఇప్పుడు ఇస్తున్న రోడ్డును చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఎలా రోడ్లు వేస్తున్నారో, చక్కని రోడ్లు వేస్తున్నారు, అన్నీ కూడా బ్రహ్మాండంగా చేసి పెడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బు అప్పుడు లేదంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు రోడ్లు వేయలేదని కూడా వాళ్ళు చెప్పుకుంటారు. నేను ఎవరో అడుగుతలేదు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. అందుకంటే మీకు ఏం కానీ పెద్దలు విపరీతమైనటువంటి స్టాక్స్ ఉన్నాయండి. బాబు గారు వచ్చిన తర్వాత రోడ్లు ఎట్టి, కాలువలు ఎట్టి, మా ఊరంతా మునబాగంతా రోడ్లే. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, సిమెంట్ రోడ్డు, తార్ రోడ్డు కనపడుతుంది, మీకు మట్టి రోడ్డు ఎక్కడ కనపడదు. నక్కపల్లికి స్టీల్ ప్లాంట్ రావడం చాలా సంతోషకరం అండి. యాక్చువల్గా విశాఖ జిల్లాలో ఆల్రెడీ ఒక స్టీల్ ప్లాంట్ ఉంది. విశాఖ జిల్లా గత కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాల నుంచి గుర్తింపు రావడానికి కూడా కారణం స్టీల్ ప్లాంట్ ఒకటి. అలాగే విశాఖ జిల్లా, మాజీ విశాఖ జిల్లా, అలాగే అనకాపల్లి రూరల్ జిల్లాలో కూడా ఈరోజు నక్కపల్లిలోనూ స్టీల్ ప్లాంట్ రావడం వల్ల మరి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ, అలాగే ఇక్కడ ఉన్న యువతకు కానీ మరి ఎన్నో రకాల ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి వాళ్ళకు కూడా మంచి డెవలప్మెంట్ ఏరియాకి, డెవలప్మెంట్ కింద అన్నింటికి చాలా బాగుంటుంది. అలాగే నక్కపల్లి స్టీల్ ప్లాంట్ రావడం విషయంలో మాత్రం మరి విశాఖ జిల్లా ప్రాంతవారులు, అలాగే అనకాపల్లి జిల్లా ప్రాంతవారులు కూడా అందరూ కూడా చాలా చక్కగా అందరూ స్పందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి, అలాగే సెంట్రల్ మినిస్టర్స్కి, అలాగే మోడీ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు విశాఖ జిల్లా ప్రాంతవాసులు. అలాగే మరి ఎంతోమంది యువత ఉద్యోగాలు లేక, వ్యాపారాలు చేసుకోవడానికి ఇది లేక ఎంతోమంది చదువుకొని విదేశాలకు లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈరోజు ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా ఎంతోమంది యువత ఆ ఉద్యోగాలు బట్టి ఒక పక్కన ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు. అలాగే ఆ పక్కన ఉన్న వాళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళు వ్యాపార డెవలప్మెంటు, అలాగే ఎన్నో రకాలుగా పట్టణంగా అదొక సిటీగా తయారయ్యి మరి ఆ ప్రాంతం చాలా డెవలప్మెంట్ అవుతుంది. యాక్చువల్ విశాఖ జిల్లాలో వెనుకబడిన మండలాల్లో అదో నక్కపల్లి. కానీ ఈరోజు దానికి మంచి ప్రయారిటీ ఇచ్చి ఆ వెనుకబడి మండలాన్ని ఈరోజు జిల్లా టాపర్గా తీసుకురావడం చాలా చంద్రబాబు నాయుడుకి అందరూ కూడా మరి విశాఖ జిల్లా ప్రాంతవాసుల నుంచి వాళ్ళకి ఎన్నో రకాలుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి పెద్ద ప్రాజెక్టు, ప్రజలకు ఎంతో ఉపయోగపడే ప్రాజెక్ట్ ఇది. దీనివలన ఉపాధి లేకుండా చాలామంది యువకులు బయట చెడు మార్గాలుగా తిరిగే అవకాశాలు ఉండేవి. ఇప్పుడు ఈ ప్రాజెక్టు తీసుకురావడం వలన మన కూటమి ప్రభుత్వంకి మంచి పేరు వచ్చింది. అదే కాకుండా యువతకి చాలామందికి ఉపాధి కలిగే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు తీసుకురాగలిగాము.
అదేవిధంగా గత ప్రభుత్వం చూసుకుంటే ఏ ప్రాజెక్టులు కానీ ఎటువంటి అభివృద్ధి కానీ చేయకుండా తిరిగి మన ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి అభివృద్ధి పనుల్లోనూ కూడా విమర్శలకు తావిస్తూ ప్రతి ఒక్క పనిని మంచి పనిని కూడా చెడుగా జనాలకు చూపిస్తూ వారు పూర్తిగా అంటే గతంలో ఫెయిల్ అయ్యారు, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని ఫెయిల్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ మన కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న పనులు ఇదే కాకుండా ఇంకా ఎన్నో ప్రాజెక్టులు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. అందులోనూ ఎస్పెషల్లీ ఈరోజు తీసుకొచ్చినటువంటి నక్కపల్లి దగ్గర, మా నియోజకవర్గంలో నక్కపల్లి దగ్గర తీసుకొచ్చిన ప్రాజెక్టు చాలా పెద్ద ప్రాజెక్టు. దీనివలన ఈ కంపెనీ వలన ఎంతోమంది ఉపాధి కల్పించుకుంటూ ఎంతోమంది యువకులు బాగుపడతారని ఆశిస్తున్నాము. ఇటువంటి ప్రాజెక్ట్ తీసుకొచ్చి మాకు గిఫ్ట్ ఇచ్చినందుకు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అనకాపల్లి జిల్లా నక్కపల్లికి స్టీల్ ప్లాంట్ వస్తుంది కదండి, ఎలా అనిపిస్తుంది మీకు? పిల్లలకు ఉద్యోగాలు వస్తే బాగుంటుంది సార్. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు? మరి హ్యాపీ అని చెప్తాను, పిల్లలకు ఉపాధి కల్పిస్తారు, బాగుంటుంది అని చెప్తాను. ఓకే, అభివృద్ధి జరుగుతుందా మరి? జరుగుతుందండి. నక్కపల్లి ఊరికి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వస్తుంది కదండి, ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది అంటే బాగుందండి. నక్కపల్లి రావడం అంటే చాలా మంచిది. మన కుర్రోళ్ళు కూడా మంచి అవకాశం ఉంటుంది. మనకి చదువుకుని కుర్రోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఏటి కార్యక్రమం బాగుంటుంది అనేసి వస్తే మరీ మంచిది అనేసి కోరుకుంటాం. స్టీల్ ప్లాంట్ వచ్చిందంటే 10 మందికి కుర్రోళ్ళకి అవకాశం పనే కదండి. నక్కపల్లికి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వస్తుంది, తీసుకొస్తూ ఉన్నారు. అంటే ఈ స్టీల్ ప్లాంట్ రావడం వల్ల మంచి అభివృద్ధిలోకి వస్తుందండి. మాకు దగ్గరలో ఉంటుంది, అనుకూలంగా పిల్లలకి ఉద్యోగాలు ఇస్తారని కోరుకుంటున్నాం. స్టీల్ ప్లాంట్ వస్తేనే కదా మాలాడులకి ఏదో 10 మందికి కల్పిస్తారు జాబులు, అది మా కోరిక. ఈ స్టీల్ ప్లాంట్ వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉందంటారు? మంచి ఉపయోగం ఉంటుందండి, డెవలప్ అవుతుంది, ఏరియా అంతా టౌన్ సిటీ లాగా అవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు? మరి స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారు కదా. థ్యాంక్స్ చెప్తున్నాం, మంచి పని అభివృద్ధి చేస్తే మేము చాలా సంతోషిస్తాం కదా. గతానికి ఇప్పటికి కట్టుకుంటాం కదండి, చేస్తారు, అభివృద్ధి చేస్తారని మా కోరిక. ఇప్పుడు నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ రావడం వల్ల కొన్ని ఉద్యోగ అవకాశాలు ఉంటాయండి. ఆ నక్కపల్లి టౌన్ కూడా డెవలప్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉంటుందండి. ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్రలోనే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పడం జరిగిందండి. అలాగే ఇప్పుడు అక్కడ డెవలప్ అయితే చాలామందికి చాలా అభివృద్ధి చెందే అవకాశాలు కూడా ఉన్నాయండి. దానివల్ల ఇక్కడ స్టీల్ ప్లాంట్ అవడం చాలా అందరికీ కూడా చుట్టుపక్కల గ్రామాలకి కూడా డెవలప్ అవుతాయండి. అందు గురించి ఇక్కడ స్టీల్ ప్లాంట్ రావడం చాలా అవసరం అండి. ఇప్పటి వరకు అయితే ఎవరో చేయలేని అభివృద్ధి కూటమి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి అక్కడ చాలా ఉద్యోగ అవకాశాలు చాలా ఉంటాయండి. 20 లక్షల వరకు ఈ స్టీల్ ప్లాంట్ వస్తే అభివృద్ధి చెందుతుందని మేము ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారండి. ఈ రావడం వల్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాక్షసి పాలన సాగించారండి ఆ 5 సంవత్సరాల కాలంలో కూడా. ఇప్పుడు ప్రతిదీ కూడా అభివృద్ధికి అడ్డుపడడానికే చూస్తున్నారు తప్ప అభివృద్ధికి మాత్రం వాళ్ళు చూడటం లేదండి. దానివలన మేము కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నామండి. పోరాడడానికి వాళ్ళు అడ్డుకునే దానికి పోరాడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామండి. ఇది అభివృద్ధి ముందుకు తీసుకెళ్తారని ఈ కూటమి ప్రభుత్వం ముందుకు నడిపిస్తుంది కాబట్టి ఎవరు అడ్డుకున్నా సరే ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అన్నీ కూడా ఏకమై ఇక్కడ అభివృద్ధి చెందడానికి దోహదపడతామని మేము కోరుకుంటున్నామండి.